సో వీళ్ళు ఇంకో కథనం రాశారు. మోదీ రేవంత్ మీటింగ్లో ట్విస్ట్, కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై పీఎం ప్రస్తావన, సీఎంకు వివరాలతో కూడిన లేఖ అందజేత. సో వీళ్ళు కలిసినప్పుడు సో పీఎం నరేంద్ర మోదీ గారు సో ఒక లెటర్ ఇచ్చారంట రేవంత్ రెడ్డి గారికి. సో ఏంటంటే గతంలో మేము చాలా సందర్భాల్లో నిధులు ఇచ్చినాం, ఆ నిధులని ఆ నిధులని అటు ఇటు మళ్ళీ ఇచ్చారు, ఒకసారి దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పేసి ఇలాంటి టైప్ ఒక లెటర్ కూడా ఇచ్చారంట. సో అదే మోడీ రేవంత్ మీటింగ్లో ట్విస్ట్ అని చెప్పేసి వచ్చారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి భేటీలో ఆసక్తికరమైన పరిణామాలు నెలకొన్నాయి. వారి భేటీలో రివర్స్ సీన్ నెలకొనడంతో రేవంత్ కలవరపాటుకు గురయ్యారు. రాష్ట్ర సమస్యలు వివరించడానికి వెళ్లిన రేవంత్ మోదీ నుంచి ఎదురవ్వడంతో సరికొత్త అనుభూతిని చూడాల్సి వచ్చింది. సో ఇక్కడ రాష్ట్ర సమస్యలు వివరించడానికి వెళ్ళిన రేవంత్ అని చెప్పేసి అన్నారు. సో రాష్ట్ర సమస్యలు ఏంది? రాష్ట్ర సమస్యలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టా, రాష్ట్ర సమస్యలు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంది? 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, దాని గురించి ఉంది రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్య. నిరుద్యోగుల సమస్య ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇటు వైద్యం అందలేక రోగులు ఆగమాగం అవుతా ఉన్నారు. సో చూస్తున్నాం మనం కొన్ని హాస్పిటల్లో, మన గవర్నమెంట్ హాస్పిటల్లో సో ప్రసవించాలంటే 500 ఒక్కోళ్ళకి, బెడ్ మోసుకొచ్చిన వాళ్ళకి 500 ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు ఇవి. సో మళ్ళీ వీళ్ళు ఏం రాస్తారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలు వివరించడానికి వెళ్ళిరు అని చెప్పేసి. సో రాష్ట్రంలో ఉన్న సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలపైన, అంటే వారికి అక్కడికి వచ్చే ఏదైతే బడాబాబులకి, రాజకీయ నాయకులకు అక్కడికి వచ్చే సమస్యలు ఏముంటాయి మెయిన్? సో కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్లు. సో వీటి కోసం వాళ్ళకి పడుతున్న సమస్యలు వినవించుకోవడానికి వెళ్ళినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో మోదీ నుంచి పత్రం ఎదురవ్వడంతో సరికొత్త అనుభూతి చూడాల్సి వచ్చింది. సీఎం ఇచ్చే వినతులను స్వీకరించిన ప్రధాని ఆ తర్వాత రివర్స్ అయ్యారు. కేంద్రం నిధులు ఇచ్చినా తెలంగాణలో అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు ఒక జాబితా కూడిన లేఖను సీఎంకు పీఎం అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, ఎయిమ్స్ తదితర అంశాలు అందుబాటులో ఉన్నాయి. సో పీఎం లేఖ ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా చిట్చాట్లో వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు పెండింగ్ అంశాలకు సంబంధించిన జాబితాను కూడా ప్రధాని మోదీ అందించారు. సో ఇట్లా పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి సో కొన్ని ఏవైతే పీఎం ఇండ్లు కూడా ఉంటాయి, ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా గతంలో మేము నిధులు ఇచ్చినాం, వాటిని గురించి కూడా ఒకసారి పరిష్కరించాం, వాటి గురించి కూడా మీరు చూడండి అని చెప్పేసి. సో పెండింగ్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా అంట. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని మోదీ అందించిన లేఖలో ప్రస్తావించారు. ఇందులో రిలయన్స్ మొబైల్కు 32,795 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, దీనికి సంబంధించిన రైట్ ఆఫ్ వే కింద అనుమతులు ఇవ్వాల్సి ఉండగా 2022 ఆగస్టు నుంచి 2 రూట్ల పెండింగ్ ఉన్నాయని తెలిపారు. సో ఈ దేవాదుల భీమా శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టుకి సంబంధించి 2023 జూలై నుంచి 18,189 కోట్ల విలువైన భూసేకరణ పెండింగ్లో ఉందన్నారు. ఇక లిట్ ఇరిగేషన్ అంశాలను అంచనా సవరణలు పరిష్కరించాలని ఆ లేఖలో మోదీ సూచించారు. ఇక బీబీ నగర్ ఎయిమ్స్కు సంబంధించి 1,365.95 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ తదితర అంశాలు తక్షణం పరిష్కరించాలని సూచించారు. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి కదా, అడవి ప్రాంతాలు. సో అక్కడ మొబైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికి సో రిలయన్స్ మొబైల్కి సంబంధించి సో వీటికి అక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయడానికి కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఉన్నది. మొబైల్ కనెక్టివిటీ కోసం చేసినాం మేము, దానికి కొంచెం నిధులు అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా పెండింగ్లు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి అని చెప్పేసి అంటాను. సో అంటే రిలయన్స్ మొబైల్ కనెక్టివిటీ రావాలి, దేశం అంతా కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండాలి. ప్రతి ఒక్క దగ్గర సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, సాంకేతిక ఉండాలి. అంటే ప్రజలకి అండ్ పబ్లిక్, అడవిలో ఉన్న వాళ్ళకి కూడా సో అన్నీ ఏం జరుగుతుందో అంతా తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ చూడండి, రిలయన్స్ మొబైల్ 32,797 పెట్టుబడులు పెడుతుంది అని చెప్పేసి, అంటే ఒక ప్రైవేట్ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. అది వేయడం వల్ల ప్రైవేట్ సంస్థ వచ్చి పెడుతుంది. మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా కేంద్రాన్ని, సో మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఎందుకు పెట్టదు? బిఎస్ఎన్ఎల్తో పెడితే బిఎస్ఎన్ఎల్ కూడా డెవలప్ అవుతుంది కదా, అంటే గవర్నమెంట్ సెక్టర్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో అలాంటి పనులు చేయరు, మళ్ళీ వీళ్ళు ప్రైవేట్కి ఇస్తారు. ఈడ కూడా మూసిస్తుంది కానీ RRR ఇవన్నీ కూడా ప్రైవేట్కి సంబంధించి. సో మళ్ళీ ఈడ కూడా ఇదే నడుస్తూ ఉంది. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి దృష్టికి తీసుకోవాలి అని చెప్పేసి ఉంది కదా మన బిఎస్ఎన్ఎల్. ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్లో 5G సిగ్నల్స్ అక్కడ రాదు. మళ్ళీ ఏమంటే గవర్నమెంట్ సిమ్ అది, లేకుంటే కేంద్రానికి సంబంధించిన సిమ్ అది, సో అదని అని అంటారు. కానీ మళ్ళీ దాని సిగ్నల్ ఏమో అరకొర వస్తాయి. మళ్ళీ ఎందుకు బడ్జెట్లో పెట్టారో వాళ్ళకి పైసలు అంటే ఇయ్యరు. సో ప్రైవేట్ వాళ్ళకి వస్తే వాళ్ళకి కొన్ని పైసలు వస్తాయి, మనకి ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే, ప్రైవేట్ వాళ్ళకి టవర్ల కోసం పర్మిషన్లు ఇస్తే, ప్రైవేట్ వాళ్ళకి ఒకవేళ ఛాన్స్ ఇస్తే వాళ్ళ నుంచి మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది. అదే మన గవర్నమెంట్ మనది బిఎస్ఎన్ఎల్ వాటికి ఇస్తే 7 నుంచి వస్తాయి. సో ఇట్లా నడుస్తుంది మొత్తం. ఇక రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చింది. మార్చి 31లోగా ఆవాస్ సర్వే పూర్తి చేయండి. 2016-17, 17-18 ఏడాది కింద రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 70,674 ఇండ్లు మంజూరు చేసినట్టు ప్రధాని మోదీ చెప్పారు. సో 2016 నుంచి 2018 వరకు 2 సంవత్సరాల పాటు 70,674 ఇండ్లు ఇచ్చిరంట కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారంట.
ఇల్లు కట్టినందున ఆ మొత్తాన్ని తిరిగి కేంద్రానికి పంపించాలని ప్రధాని సూచించారు. సో 2024 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లకు మంజూరు చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఇక లబ్ధిదారులు స్వయంగా ఇల్లు నిర్మించుకునే విధానాన్ని అనుమతించాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2018 ఆవాస్ ప్లస్ సర్వే పూర్తి చేయాలని, దీంతో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులు గుర్తించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన లేఖ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు. ఎందరో లబ్ధిదారులు ఉన్నారో లెక్క తేలకపోవడంతో ఇండ్లను కేటాయించలేకపోయినట్టు సీఎంకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఇక ఆవాస్ సర్వే మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రధాని కోరారు. దీంతో అర్హుల సంఖ్య బయటపడితే ఇండ్ల మంజూరు మార్గం సగమం అవుతుందని అన్నారు. సో అప్పట్లో సర్వే చేయండి, మీ 70,000 ఇండ్లు మంజూరు చేసినాం, మీకు ఇస్తాము, ఈ సర్వే కంప్లీట్ చేయండి అని చెప్పేసి అప్పుడు నరేంద్ర మోదీ చెప్తే ఆ సర్వే రిపోర్ట్ ఇంకా ఇవ్వలేరన్న. సో ఇప్పటికైనా సరే మార్చి 31లోగా అంటే ఇంకొక నెల టైం ఉంది. సో ఆ లబ్ధిదారుల అర్హులందరి పేర్లు జాబితాలు ఇస్తే మేము ఆ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ రిటర్న్ రేవంత్ రెడ్డికి చెప్పారు.